ఈరోజు మన యోగా డే కాబట్టి యోగా గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. యోగా అనేది అందరికీ అవసరం. ఇది నాకే ఈ పర్టిక్యులర్ వాళ్ళకే అవసరం అని కాదు. అందరూ చేయాల్సిందే, అందరూ హెల్తీగా ఉండాల్సిందే. సో, అందుకని మీకు జిమ్‌కెళ్తే మజిల్ బిల్డింగ్, ఇదే ఉంటుంది. యోగా అనేది మైండ్, బాడీ, సోల్ 3 కనెక్ట్ అయ్యేది ఒక్క యోగాలోనే. సో, యోగా వచ్చేసి మనం అందరూ హెల్తీగా మోడీజీ కూడా ప్రమోట్ చేశారు కదా! చాలా బాగా ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్ నుండి. సో, మనం అందరం ఎంజాయ్ చేయాలి. ఈ యోగా అనేది ఏదో ఫ్లెక్సిబిలిటీ, ఏదో బాడీ స్ట్రెంథెనింగ్ కాకుండా మన మైండ్‌ని రిలాక్స్ చేసి మళ్ళీ హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకుంటూ చేసేదే మన యోగా. ఇది మన లైఫ్ స్టైల్‌లో ఒక పార్ట్ కింద అంటే ఒక డైలీ యాక్టివిటీ లాగా చేసుకోవాలి. మనం ఎలా అయినా ఫుడ్ తింటున్నాము, ఓకే. మనము ఇంకా వేరే ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము డైలీ. అదే ఒక్క హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీరు యోగాకి మీ బాడీ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్క యోగా డేకి అనే కాదు, డైలీ మీరు ఇది చేస్తూ ఉండాలి. యోగా అనేది చాలా చాలా ఎన్నో డిసీజెస్ మీకు ఇంటర్నల్‌గా చాలా డిసీజెస్ తెలియకుండా వస్తూ ఉంటాయి. అది ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికెళ్తారో అప్పుడే బయటపడతాయి. అదే మీరు మీ లైఫ్ స్టైల్‌ని కొంచెం మోడిఫై చేసుకుంటే మీ బాడీ మీకు కమ్యూనికేట్ అవుతుంది ఫస్ట్ థింగ్. మీ మైండ్ అనేది మీ మాట వింటుంది. మీరు ఇప్పుడు చెయ్యకపోతే ఏమవుతుంది అనంటే మైండ్ కంట్రోల్‌లోకి మీరు వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదంతా అవాయిడ్ చేయడానికే మనకి ఈ యోగా విశిష్టత నేను చెప్తున్నాను. యోగా అనేది అందరికీ జనరల్‌గా ఉండేది ఏంటంటే ఆసనాస్ చేస్తే చాలు. ఇది కాదండి. యోగా అనేది ఆసనాస్ వరకే కాదు. మన బాడీని ఎంతైనా సాధించగలిగే స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది యోగా అనేది. అంటే ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామ ఉంటుంది, ముద్రాస్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. సో, మీకు ఇన్ని యాంగిల్స్‌లో మీ బాడీని మీరే స్ట్రెంథెన్ చేసుకుంటారు. ఎవరో వచ్చి ఏదో చేయాలని ఏమీ లేదు. మీకు మీరు పర్ఫెక్ట్‌గా అన్ని పనుల్లో కూడా మీకు 100% 100% అటెంప్ట్ ఇస్తారు. మీరెక్కడో ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తే అది 50% వరకే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అదే యోగా డైలీ ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్ చేసుకుంటే మీరొచ్చేసి డైలీ యాక్టివిటీస్‌లో చాలా బాగా రాణించగలుగుతారు. అది మీ కెరియర్‌లో గానీ, మీ మెంటల్ స్టేటస్ కానీ, మీ ఫిజికల్ స్టేటస్ కానీ ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు అన్ని పనుల్లో. ఈ యోగా డే సందర్భంగా నేను పరిగాసన అనేది చెప్పబోతున్నాను మీకు. ఈ పరిగాసన అనేది ఎలా చేయాలి? దాని బెనిఫిట్స్ ఏంటి? కాంట్రా ఇండికేషన్స్ ఏంటి? సో, ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. నీలింగ్ పోజ్‌కి రావాలి. ఇలా నీలింగ్ పోజ్‌కి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకుని నార్మల్‌గా కంఫర్టబుల్‌గా వజ్రాసనం నుండి స్టార్ట్ చేయమని చెప్తున్నాను. సో, వజ్రాసనంలో ఇలా కూర్చొని మెల్లిగా లేచి మీ రైట్ లెగ్‌ని స్ట్రెచ్ చేస్తూ స్ట్రెయిట్‌గా పెట్టండి. ఇదంతా మనకి స్ట్రెయిట్‌గా ఉండాలి. అంటే సైడ్ వేస్ నుండి స్ట్రెయిట్ చేస్తున్నాను నా లెగ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ హ్యాండ్‌తో ఇలా మెల్లిగా నెమ్మదిగా రైట్ సైడ్ వంగుతూ లెఫ్ట్ హ్యాండ్‌ని ఇలా తీసుకొని రావాలి. అట్ ది సేమ్ టైం మన రైట్ హ్యాండ్‌తో మన ఫింగర్స్‌ని పట్టుకొని ఇలా బాగా స్ట్రెచ్ చేసి వంగాలి రైట్ సైడ్. ఇది పరిగాసన. నెమ్మదిగా రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా చేయాలి. దీనివల్ల మన హిప్ గ్రాయిన్ ఏరియా ఓపెన్ అవుతుంది. అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ మనకి అందరూ వెయిట్ లాస్ ఈ మధ్య అంతా వెయిట్ లాస్ గురించి అంటూ ఉంటారు. మనకి సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది. ఎందుకంటే మనం స్ట్రెచ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఏంటంటే డైజెస్టివ్ ఫైర్ మనకి అన్ని ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేస్తుంది. మనకి ఎక్కువైనా తక్కువైనా డిసీజ్ కింద ఫామ్ అయిపోతుంది. మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉంటే ఏ డిసీజ్ అయినా మనకి దరి చేరదనమాట. డైజెస్టివ్ ఫైర్ బాగా రావాలి అనంటే మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసినప్పుడు అవి ప్రెస్ అవుతాయి. మనకి లివర్ ఉంటుంది, పాన్క్రియాస్ ఉంటుంది, కిడ్నీస్ ఇవన్నీ అయినప్పుడు బాగా అన్ని డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ప్రాపర్‌గా ఉన్నప్పుడే డిసీజ్ ఫ్రీ బాడీ అయిపోతుంది. సో, డైజెస్టివ్ సిస్టమ్‌ని ప్రాపర్‌గా ఇప్పుడు నేను ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ పడుతుంది ఇటువైపు. సో, మనకి స్టమక్, పాన్క్రియాస్
లివర్ వచ్చేసి బైల్ జ్యూస్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు డైజెస్టివ్ ఫైర్ వల్ల ఇప్పుడు ప్యాంక్రియాస్ కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ బాగా సెక్రీషన్స్ బాగా ఉంటేనే మనకి తిన్నది బాగా అరుగుదల సాధ్యమవుతుంది. అది లేనప్పుడు అది వేస్టేజ్ కింద ఫామ్ అయిపోయి బాడీలో ఎక్కడో స్టోర్ అయిపోయి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ బాగా మనకి రిబ్ కేజ్ ఓపెన్ అవ్వడము, రిబ్ కేజ్ చెస్ట్ ఓపెనింగ్ ఇలా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చెస్ట్ మజిల్స్ కూడా చాలా బాగా ఓపెన్ అవుతాయి. ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, స్టెర్నమ్ ఇవి బాగా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. లోవర్ బాడీ వచ్చేసి చెప్పాను కదా, లివర్, ప్యాన్క్రియాస్, కిడ్నీస్ ఇవన్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంటాయి, స్టిమ్యులేట్ అవుతుంటాయి, ఫ్లెక్సిబిలిటీకి బాగా తోడ్పడుతుంది. ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చేస్తుంది ఇది చేయడం వల్ల. దీని కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే, ఎవరికైతే నీ పెయిన్ ఉంది, కూర్చోలేము అన్న స్థితిలో ఈ ఆసన చేయకూడదు. అండ్ హీల్ ఇంజురీ, ఏదైనా రిబ్ కేజ్ ఇంజురీ, యాక్సిడెంట్స్, హిప్కి ఏదైనా తగిలినప్పుడు ఇలాంటివి చేయకూడదు. అండ్ మళ్ళీ ఇంకో వైపు కూడా చూపించాలి కదా, అదే సేమ్ లెఫ్ట్ లెగ్ని ఇలా నేను స్ట్రెచ్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ కూడా స్ట్రెచెస్. ఇది మన పరిగాసన, గేటెడ్ పోజ్. పరిగా అంటే గేట్, ఆసన అంటే పోజ్. ఇది మన పరిగాసన. నెమ్మదిగా వజ్రాసనంలో రిలాక్స్ అయ్యి ఇలా వచ్చేసేయాలి. తాడాసన ఎలా చేయాలి అనేది చెప్తాను, ఎందుకు చేయాలి, ఎవరు చేయకూడదు, అండ్ దాని బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి స్టాండింగ్ పోస్ట్లో స్ట్రైట్గా ఉండాలి. మన బాడీ వచ్చేసి ఎక్కడ వంగకూడదు. సో నెమ్మదిగా మన 2 చేతులు తలపైకి తీసుకెళ్ళాలి, ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి ఇలా పైకి పుల్ చేయాలి. నెమ్మదిగా మన హీల్స్ని లిఫ్ట్ చేయాలి, టోస్ పైన బ్యాలెన్స్ తీసుకోవాలి. ఇది మన తాడాసన. కంప్లీట్గా మన ఎంటైర్ బాడీ వెయిట్ అంతా టోస్ పైన రావాలన్నమాట. ఇది వచ్చేసి తాడాసన. ఇందులో మనం వాకింగ్ కూడా చేయొచ్చు. తాడాసన వాకింగ్ చాలా మంచిదండి. ఇలా టోస్ పైన నడవాలి, రిటర్న్ వచ్చేటప్పుడు నెమ్మదిగా హీల్స్ డౌన్ చేయాలి. అండ్ ఇందులో ఇంకొక వేరియేషన్ ఏంటంటే, హీల్స్ పైన వాక్ చేయొచ్చు. ఇలా హీల్ పైన వాక్ చేయొచ్చు. కంప్లీట్ మన బాడీ వెయిట్ అంతా హీల్స్ పైన రావాలి. ఇలా నెమ్మదిగా హీల్స్ టోస్ డౌన్, చేతులు కిందకి, సైడ్స్ నుండి చేతులు మెల్లిగా ఒకేసారి ఇలా తేయకూడదండి. ఇలా నెమ్మదిగా పక్క నుండి కిందికి తీసుకొని రావాలి. ఇందులో మనం ఇలా పెట్టాలి కాళ్ళు కూడా. ఇంకో వేరియేషన్ అండి ఇది నేను చెప్పేది. తాడాసనలో వాకింగ్లో ఇలా నడవాలి, ఇలా సేమ్ మళ్ళీ తాడాసనకి వెళ్ళాలి, ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేసి ఇలా నడవాలి. అంటే నేను లెగ్స్ని ఇలా సపరేట్ చేసి సైడ్ పైన వెయిట్ అంతా మేనేజ్ చేస్తున్నాను, నా బాడీ వెయిట్. సో ఇది కూడా చాలా మంచిదండి పిల్లలకి, ఎస్పెషల్లీ చాలా మంచిది పిల్లలకి. ఇలా ఎంతసేపు అయినా నడవచ్చు మీరు. డైలీ యాక్టివిటీస్, మీ నార్మల్ డైలీ యాక్టివిటీస్లో కూడా నడవచ్చు, అదో నార్మల్గా నడవకుండా. అండ్ ఇంకొక వేరియేషన్ అంటే ఇలా ఇంతకుముందు ఇటువైపు తిప్పాం కదా మన పాదాలని, ఇప్పుడు ఇన్నర్ సైడ్కి టర్న్ చేస్తూ నడవాలి. ఇది తాడాసన వేరియేషన్స్. ఇలా అంటే మన బిగ్ టో పైన మన ఈ సైడ్ పార్ట్ అంతా మన వెయిట్ మేనేజ్మెంట్, మన బాడీ వెయిట్ మేనేజ్మెంట్ అంతా ఆ సైడ్ పార్ట్లో పడుతుందన్నమాట. ఇది మన తాడాసన. తాడాసన బెనిఫిట్స్ ఏంటంటే, పిల్లలలో కాన్సన్ట్రేషన్ లేదండి, ఫోకస్ లేదు, ఇది బాగా హెల్ప్ అవుతుంది కాన్సన్ట్రేషన్కి, ఫోకస్ చేయడానికి, హైట్ పెరగడానికి. ఇది మంచి, చిన్నప్పటి నుండే బాగా ప్రాక్టీస్ చేయించినప్పుడు మనకి తాడాసన హైట్ బాగా గ్రో అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి యాంకిలాజింగ్ స్పాండిలైసిస్ అని ఉంది. యాంకిలైజింగ్ స్పాండిలాసిస్కి ఇది మంచిది. అండ్ మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉన్నా పోతుంది. ఎందుకనంటే మనం స్ట్రెచ్ చేస్తాం కదా, ఇటు నుండి బాగా ఇలా స్ట్రెచ్ చేసి మన హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తాము, మనం ఇక్కడ ఎంటైర్ వర్టిబ్రా అంతా స్ట్రెచ్ అవుతుంది.
సో మీకు బ్యాక్ ప్రాబ్లమ్స్, మైల్డ్ బ్యాక్ ప్రాబ్లమ్ అనేది పోతుంది. క్రానిక్ అయితే కొంచెం వేరే ఆసనాస్ ఉన్నాయి. మైల్డ్ అనేది తగ్గుతుంది, మైల్డ్ బ్యాక్ పెయిన్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సర్క్యులేషన్ బాగా అవుతుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగకపోతే కూడా డిసీజే అది కూడా. దాన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకి మంచిగా ఫ్లో అవ్వాలి. మనం వాక్ చేస్తున్నప్పుడే కింద చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. మన టోస్‌లో కానీ, మన హీల్స్‌లో కానీ, పాదం మొత్తం ఎప్పుడైనా పట్టించుకున్నామా అండి? లేదు. ఇది చేయడం వల్ల పాదాలకి మంచి ఫుట్ రిఫ్లెక్సాలజీ అని అంటాం కదా! అలాంటి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ పడుతూ ఉంటాయి మనం తాడాసన చేయడం వల్ల. వృక్షాసన ఎలా చేయాలి అనేది చెప్తాను. మనం స్టేబుల్‌గా నిల్చోవాలి. నిల్చున్న తర్వాత బాడీ అలైన్మెంట్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. దెన్ మీ రైట్ లెగ్‌ని బాగా ఫోల్డ్ చేస్తూ గ్రాయిన్ ఏరియా దగ్గర పెట్టాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 2 చేతులు, 2 పామ్స్ గట్టిగా కలపాలి. ఇది వృక్షాసన అండి. ట్రీ పోజ్ అంటారు దీన్నే. నార్మల్ బ్రీత్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చేయొచ్చండి. స్లోగా నెమ్మదిగా రిటర్న్ అవ్వాలి. ఇక్కడ నుండి తీసేయాలి. ఇంకో లెగ్తో చేద్దాము. ఇదే వృక్షాసన. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. గ్రాయిన్ ఏరియా దగ్గర ఎక్కడ పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇలా నెమ్మదిగా నార్మల్ బ్రీత్తో 2 చేతులు బాగా కలిపి ఉండాలి. ఇది వృక్షాసన. ఎంతసేపు అయినా ఉండొచ్చండి. మీకు బ్యాలెన్సింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పోస్చర్ కరెక్షన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతేనే మన యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో యాంగ్జైటీ, స్ట్రెస్ కంట్రోల్ అవ్వాలంటే మన నర్వస్ సిస్టమ్ మనం కామ్ డౌన్ చేసుకోవాలి. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వాలన్నా ఈ వృక్షాసన చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అయితే దీంట్లో కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరు చేయకూడదంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కాళ్ళల్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, లైక్ జాయింట్ పెయిన్స్ అని ఎక్కువ సివియర్ ఉన్నప్పుడు చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు పడిపోయే ఛాన్సెస్. ఇంకొకటి ఒబేస్గా ఉన్న వాళ్ళ వెయిట్ అంతా కాళ్ళపైన, మనం ఒక్క లెగ్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం మన టోటల్ బాడీ వెయిట్. సో వాళ్ళు కూడా చేయకూడదు. ఒబేసిటీ ఉన్నవాళ్ళు, వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లో బీపీ, హై బీపీ ఇలాంటి కండిషన్స్లో చేయకూడదు. ఎందుకనంటే లో బీపీ ఉన్న, హై బీపీ ఉన్న వాళ్ళు సడన్గా ఇలా కళ్ళు తిరిగిపోయే ఛాన్సెస్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు అనేది చేయకూడదు. ఇది పిల్లలకి చాలా మంచిది. ఎందుకంటే పిల్లల్లో కావాల్సింది కాన్సన్ట్రేషన్. ఎందుకు అది ఎక్కడి నుండి వస్తుంది? మనం ఏవైనా టిప్స్ కానీ ఇలాంటి ఆసనాస్ కానీ ఏదైనా ఫాలో అవుతేనే మనం వాళ్ళు సాధించగలగడానికి మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. సో ఇలాంటివి నేర్పివ్వండి. మీ పిల్లలకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పిల్లల మైండ్ అనేది మంకీ మైండ్. ఒక్క దగ్గర ఉండరు వాళ్ళు. ఒక్క దగ్గర ఫోకస్ చెయ్యరు. ఏది చేయాలన్నా వాళ్ళకి ఫోకస్ చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్లో. ఇప్పుడు మనం త్రికోణాసన గురించి తెలుసుకుందాం. త్రికోణాసన చేయడానికి ముందుగా మనం కరెక్ట్ బాడీ పోస్చర్ పెట్టాలండి. హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడ బెండ్ అవ్వద్దు, స్ట్రైట్గా ఉండాలి. ఓకే. ఇప్పుడు వచ్చేసి మన రైట్ లెగ్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ, లేదా లెఫ్ట్ లెగ్ అయినా చేయొచ్చు. ఇలా ఒకవైపు బాగా సాగదీయండి, స్ట్రెచ్ చేయండి. ఇలా బాడీ పోస్చర్ కరెక్ట్గా పెట్టండి. నెమ్మదిగా ఇలా ఒకవైపు బెండ్ అవుతూ రావాలి. ఇది మన త్రికోణాసన. ట్రయాంగిల్ పోజ్ అంటారండి దీన్ని. నేను రైట్ సైడ్ బెండ్ అయ్యాను. అదే మనం లెఫ్ట్ సైడ్ కూడా బెండ్ అవుదాం. ఇది మన త్రికోణాసన. నీస్ అనేది వంచకూడదండి ఈ త్రికోణాసన చేసినప్పుడు. వీలైతే ముందుకు పెట్టుకోండి, పాదాలను కూడా పట్టుకోవచ్చు. ఇది మన త్రికోణాసన. ఓకే. ఇందులో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చాలామంది వెయిట్ లాస్ కోసం ఎన్నో ప్రయత్నిస్తుంటారు కదా. ఈ ఆసన చేయడం వల్ల మనకి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. వెయిట్ లాస్ అనేది మనకి సైడ్ బాడీ పైన ప్రెషర్ పడడం వల్ల ఆర్గన్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. లివర్, గాల్ బ్లాడర్ ఇలాంటివన్నీ బాగా స్టిమ్యులేట్ అయ్యి మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఫ్యాట్ లేనప్పుడు ఇంకా వెయిట్ ఎందుకు పెరుగుతారు? ఫ్యాట్ ఉంటేనే వెయిట్ ఉంటుంది. ఫ్యాట్ లేకపోతే వెయిట్ ఉండదు కదా. సో డిసీజ్ కూడా ఫామ్ కాదు. ఇంకొకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్,
ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకి చాలామందికి స్లిమ్మర్ వేస్ట్ లైన్ అని చూస్తారు కదా, ఇది కూడా వెయిట్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ అనమాట. నాకు స్లిమ్ వేస్ట్ కావాలి, ఆడవాళ్ళైతే మరీ ఎక్కువగా సన్నగా చూస్తారు. సో ఈ వేస్ట్ లైన్ అనేది తగ్గుతుంది ఈ త్రికోణాసనం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడి బాగా కూర్చొని వర్క్ చేయడం వల్ల అసలు బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉండట్లేదు. దీనివల్ల ఈ హిప్ అనేది అలైన్మెంట్ జరిగి హిప్ అలైన్మెంట్ బాగా జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. హిప్ అనేది అటు ఇటు కాకుండా మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వడానికి ఈ త్రికోణాసనం బాగా యూస్ఫుల్ అండి. పిల్లలకి చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఏదైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంజురీస్ జరిగిన వాళ్ళు మాత్రం అసలు చేయకూడదండి. అండ్ కళ్ళు తిరుగుతున్నప్పుడు ముందు కొంగడం అనేది అసలు చేయొద్దు. సో ఈ త్రికోణాసనం వాళ్ళకి మంచిది కాదు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. నేను చెప్పబోయేది మలాసన అండి. ఇది మన గార్లాండ్ పోస్ అంటారు దీన్నే, మలాసన. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అసలు కూర్చుంటే నిల్చోలేరు, నిల్చుంటే కూర్చోలేరు సరిగ్గా. సో ఈ మలాసన వచ్చేసి వెస్ట్రన్ కమర్స్ బాగా యూస్ చేస్తున్నారు. మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెస్ట్రన్ టాయిలెట్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అసలు కింద కూర్చోవడమే మర్చిపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే వెస్ట్రన్ కమర్స్ యూస్ చేస్తే మనకు కంప్లీట్గా మోషన్ అనేది ఫ్రీ ఉండదన్నమాట. అంటే ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది. సో ఇది చేయడం వల్ల మనకి ఇలా స్టమక్ పైన ప్రెస్ అవుతేనే, మన కాళ్ళు మోకాళ్ళు అనేది ప్రెస్ అవుతేనే మనకి డైజెషన్ అయినా ఎక్స్క్రీషన్ అయినా ప్రాపర్గా జరుగుతుంది. అప్పుడే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, ఎక్స్క్రీషన్ సిస్టమ్ బాగుంటుంది. ఈ ఆసన చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీకు గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏదైనా పైల్స్ కానీ, లేకపోతే ఫిస్చులా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మెయిన్గా ఎక్స్క్రీటరీ సిస్టమ్ సరిగ్గా లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఇవన్నీ కరెక్ట్ కావడానికి మనము కొన్ని పాటించాలండి. ఈ పలాసన ఇది చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. అండ్ ఇంకొకటి, లెగ్స్ సరిగ్గా స్ట్రెంగ్త్గా లేనప్పుడు, అంటే ఊరికే స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ చేయని వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి స్టెబిలిటీ తెచ్చుకోండి, తర్వాత చేయండి ఆసన ప్రాక్టీస్ అనేది. ఇలా ఎంతసేపు అయినా ఉండండి. మీరు ఈవెన్ పనులు కూడా చేయొచ్చు. పూర్వకాలంలో వాళ్ళు రైతుల పొలాలలో ఇలా ఏదైనా గ్రెయిన్స్ పండించిన పంట అంతా ఇలా ఏరుకునేవాళ్ళు. బియ్యం కానీ ఏ ధాన్యాలైనా ఇలా కూర్చొని ఇలా తినేవాళ్ళు. ఇలా తినడం కూడా ఇలా తినేవాళ్ళు. వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎంత తిన్న రాళ్ళైనా అరిగించే కెపాసిటీ వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పట్లో అరుగుదలే మెయిన్ ప్రాబ్లం. ఎందుకనంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎప్పుడు చూడు ఆ సిస్టమ్ పట్టుకోవడం, ఇలా పని చేస్తున్నారు. వర్క్ అనేది మెంటల్గా జరుగుతుంది కానీ ఫిజికల్గా ఎక్కడా జరగట్లేదు. ఫిజికల్గా బాగా ఫిట్ ఉండాలి అంటే మనకి మన సిస్టమ్స్ 9 సిస్టమ్స్ ఉన్నాయి. మనకి బాగా యాక్టివేట్ అయ్యి మంచిగా ఆర్గన్స్ పనిచేసి ఆ సిస్టమ్స్ అన్నీ బాగా కరెక్ట్గా వర్క్ అవుతేనే మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. ఆ మెటబాలిజం కరెక్ట్ ఉంటేనే మన బాడీలో డిసీజ్ అనేది ఫామ్ అవ్వదు. మనం ఫిజికల్గా ఫిట్ ఉంటాం, మెంటల్గా కూడా ఫిట్ ఉంటాం. ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మెంటల్గా ఫిట్ ఉంటాం. ఫిజికల్గా ఇల్నెస్ ఉంటే మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతాం. ఇది అనమాట. ఈ గార్లాండ్ పోజ్ వచ్చేసి మనకి స్టూల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, మోషన్ వెళ్ళడము ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కూడా అలాంటి అన్డైజెస్టెడ్ ఇష్యూస్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతాయండి. రోజు ఇలా మీకు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నా కూడా మన ఇండియాలో చాలా ముందు ఉన్న టాయిలెట్స్ చాలా కంఫర్టబుల్. అదే మంచిది, అదే వాడండి. మీ ఇంట్లో 2 ఉంటే ఇదే వాడండి, అంటే కింద కూర్చొని వెళ్ళేది. అదే వెస్ట్రన్వి అస్సలు యూస్ చేయకండి. వెస్ట్రన్ యూస్ చేయాల్సిన పరిస్థితుల్లో బయట ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సరే, ఇంట్లో కూడా వెస్టర్నే ఉంది, ఇంకా మాకు ఏది ఆప్షన్ లేదు అన్నప్పుడు ఈ ఆసన చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్నో ఆసనాస్. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొన్ని ఆసనాస్ చూసాం కదా. మరికొన్ని ఆసనాస్తో మళ్ళీ కలుద్దామండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్, అశ్విని, యోగా ట్రైనర్. థ్యాంక్ యూ.